హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ బిహైండ్ సైన్స్. మనకు తెలిసిన ఈ విశ్వంలో మన భూమి మాత్రమే జీవాన్ని కలిగి ఉన్న గ్రహమా? మనం ఒంటరి వాళ్ళమా? ఇవన్నీ మనల్ని ఎప్పటికీ ఆశ్చర్యంలో ముంచే ప్రశ్నలు. కానీ ఇటీవల ఒక గ్రహం శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ గ్రహం పేరు K2-18b. ఇది ఎక్కడ ఉందో తెలుసా? అక్కడ జీవం ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ వీడియోలో మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం K2-18b అంటే ఏంటి తెలుసుకోవాలి. మన భూమికి దాదాపు 124 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న K2-18 అనే నక్షత్ర వ్యవస్థలో ఈ గ్రహం ఉంది. ఇది ఒక ఎక్సోప్లానెట్, అంటే మన సౌర మండలానికి బయట ఉన్న గ్రహం. ఇది 2025లో నాసా యొక్క కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుగొనబడింది. K2-18b అనేది ఒక సూపర్ ఎర్త్. దీని పరిమాణం భూమి కంటే 2.6 టైమ్స్ పెద్దది. దీని మీద గాలి, నీటి ఆవిరి మరియు వాతావరణంలో హైడ్రోజన్ గుర్తించబడింది. జీవం ఉండే అవకాశాలు ఉన్నాయా? K2-18b వాతావరణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇందులో నీటి ఆవిరిని గుర్తించారు. జీవం ఉండడానికి నీరు ఒక ముఖ్యమైన ఆధారం కదా. అంతేకాకుండా 2023లో జరిపిన తాజా పరిశోధనల్లో దీని వాతావరణంలో డైమిథైల్ సల్ఫైడ్ DMS అనే కెమికల్ని కనుగొన్నారు. ఇది భూమిపై జీవుల వలె ఉత్పత్తి అవుతుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా జీవం ఉన్న సంకేతమా లేదా వేరే ప్రక్రియల ఫలితమా? K2-18b అనే గ్రహం మీద ఉష్ణోగ్రతలు, వాతావరణం, గ్రావిటీ ఇవన్నీ భూమితో పోలిస్తే ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ తీవ్రమైన గ్రావిటీ ఉంటుంది. భూమి కంటే 2 లేదా 3 రెట్లు ఎక్కువ. వర్షాలు, మేఘాలు ఉండే అవకాశం ఉంది. ఒక పొడవైన వర్షాకాలం ఉండొచ్చు. భూమిలా కార్బన్ ఆధారిత జీవాలు ఉండే ఛాన్స్ ఉందా? ఇది ఇంకా రహస్యమే అని చెప్పాలి. మనం అక్కడ జీవించగలమా? మానవులు అక్కడ జీవించగలరా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పట్లో లేదు. కానీ దీని మీద వాతావరణం శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. భూమి నుండి ప్రయాణించాలంటే వేల సంవత్సరాలు పడవచ్చు. కానీ భవిష్యత్తులో టెలిస్కోప్లు, AI మరియు స్పేస్ ట్రావెల్ టెక్నాలజీ అభివృద్ధి అయితే మనం చూసే రోజులు దగ్గర పడవచ్చు. నాసా మరియు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని బాగా పరిశీలిస్తున్నాయి. ప్రతి కొత్త డేటాతో K2-18b మీద మన అవగాహన పెరుగుతోంది. సరిగ్గా ఇదే కారణంగానే ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తల మధ్య హాట్ టాపిక్ అయ్యింది. K2-18b గురించి తెలుసుకుంటుంటే మనలో ఆశ, ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదనే ఆశ. మీరు కూడా ఈ విశ్వ రహస్యాలంటే ఆసక్తిగా ఉన్నారా? అయితే కామెంట్ చేయండి. మీరు జీవం ఉన్న గ్రహాన్ని విశ్వసిస్తున్నారా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మరో అద్భుతమైన అంతరిక్ష ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం.